మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన ముస్లిం మైనారిటీ సభ్యులు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ముస్లిం మైనారిటీ సోదరులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వారం రోజుల ముందు ముస్లిం సోదరులు గౌరవ మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారిని ఈ ప్రాంత ముస్లిం మైనారిటీ విద్యార్థులకు ఒక ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని విన్నవించామని వెంటనే స్పందించిన గౌరవ సభ్యులు వారు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి సిఫార్సు లేఖ అందించడం జరిగిందని, అనంతరం గత గురువారం అసెంబ్లీలో ముస్లిం మైనారిటీ సోదరులకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ అవసరమని శాసనసభలో కోరడం జరిగిందని, త్వరలోనే ఈ ప్రాంతానికి ఒక ముస్లిం రెసిడెన్షియల్ పాఠశాల రానుందని అన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా అయినా, వెలుగొండ ప్రాజెక్టు అయినా, మార్కాపురం మెడికల్ కాలేజీ పూర్తి అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వాటిని సాధించడం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సహకారంతో ఒక కందుల నారాయణ రెడ్డి గారికి చెల్లిందని, వారందరికీ ముస్లిం సమాజం రుణపడి ఉంటుందని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీం ఖాన్, గఫార్, జిలానీ ఖాన్, గులాబ్ తదితరులు, తెలుగుదేశం నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కొన్ని రోజుల క్రితం కందుల నారాయణ రెడ్డి గారిని, మన ఎమ్మెల్యే గారిని మైనార్టీలందరూ కలవడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి మైనార్టీలకు సంబంధించి మైనార్టీ స్కూల్, ఒకటి రెసిడెన్షియల్ స్కూలు ఉచిత విద్య కోసం కావాలని చెప్పి మైనార్టీలందరం కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ప్రతిపాదించి మినిస్టర్లతో మాట్లాడారు. అదే విషయం కూడా నిన్న జరిగిన గురువారం రోజు అసెంబ్లీలో కూడా ఇది లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇదే విధంగా మన మార్కాపురంలో 25,000 మంది మైనార్టీలు ఉన్నారు. ఇటు ఎర్రగొండపాలెం కానివ్వండి, గిద్దలూరు కానివ్వండి, ఈ మైనార్టీలకు చాలా ఉచిత విద్యకు సంబంధించి చాలా బాగుంటుందని చెప్పేసి నారాయణ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేయడం మైనార్టీలకు చాలా శుభపరిణామం. ఈ విధంగా చేసిన కందుల నారాయణ రెడ్డి గారికి ముస్లిం మైనార్టీలందరి తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన మార్కాపురానికి కానివ్వండి, మన జిల్లాకు కానివ్వండి, ఎంతో కృషి చేసి జిల్లా కోసం ఎంతో సాధన చేసిన కందుల నారాయణ రెడ్డి గారికి అందరము రుణపడి ఉంటాము. వెలుగొండ ప్రాజెక్టు ఉంది. వెలుగొండ ప్రాజెక్టు కూడా మనకు 2026లో నీళ్లు ఇచ్చడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు జూలై నెలలో ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మెడికల్ కాలేజ్ కూడా 2026, 2027లో అడ్మిషన్లు కానీ మొదలవుతాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఈ వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని ప్రజలందరూ అర్థం చేసుకొని వీళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇన్ని మాటలు మాట్లాడుతున్న వైసీపీ నాయకులు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఒక ట్యాంకర్ నీళ్లు తీసుకొచ్చి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పేసి నీళ్ళు వేసి 1,39,000 ఎకరాలకు నీళ్లు తడిపేసి ఈరోజు పొలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకసారి నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. ట్యాంకర్ నీళ్లకు 1,39,000 ఎకరాలు తడుస్తాయని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడగడానికి మీరు నోరు రాలేదని కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఇంత మాయ మాటలు, మాయ వ్యవహారాలు, మాయ చూపిస్తూ జనాలను మోసం చేసుకుంటూ పోతున్నారు. అదే మా కూటమి బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తుంది. మాకు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పశ్చిమ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన మనసులో బ్రహ్మాండంగా ఉంది. ఆయన ద్వారానే మాకు అతి త్వరలో కూడా జిల్లా ప్రకటన చేయబోతున్నారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు వస్తున్నాయి. 2026, 2027లో మనకు ఇంజనీరింగ్ మన మెడికల్ కాలేజ్ కూడా మనకు అడ్మిషన్లు కానీ జరుగుతున్నాయి. బ్రహ్మాండమైన అభివృద్ధిలో మన పశ్చిమ ప్రాంతం ఉందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, మాకు ఈ స్కూల్ గురించి, రెసిడెన్షియల్ స్కూల్ ఉచిత విద్య గురించి నారాయణ రెడ్డి గారు చాలా సిన్సియారిటీగా తీసుకెళ్ళి ఆయన మాకు చేస్తున్న ఈ సాయానికి ఆయనకు మైనార్టీలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మార్కాపురం నియోజకవర్గము మరియు మా డివిజన్లో ఉన్నటువంటి గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల అధ్యక్ష.
ఈ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా కూడా గుర్తింపు ఉంది అధ్యక్ష. అయితే రైతాంగం మీద 98% అక్కడ ప్రాంత ప్రజలు ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మా ప్రాంతంలో మిర్చి మీద దగ్గర సంవత్సరానికి 1,00,000 ఎకరాలలో మా ప్రాంతంలో పండిస్తారు అధ్యక్ష. ఈ మిర్చి పంట అనేది మాకు తీసుకురావడానికి గుంటూరు మిర్చి యార్డుకు తీసుకుపోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. గుంటూరు మిర్చి యార్డుకు పోవాలంటే సుమారు 250 నుంచి 350 కిలోమీటర్ల పైచిలకు మా ప్రాంతం నుంచి అక్కడికి పోయేదానికి డిస్టెన్స్ అవుతుంది అధ్యక్ష. ఆ డిస్టెన్స్కు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ విపరీతంగా వస్తూ ఉన్నాయి, పోతే ఖర్చులు వస్తూ ఉన్నాయి, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, రకరకాల సమస్యలతో మా ప్రాంత రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి దయ ఉంచి నేను పెద్దలు మన అచ్చెన్నాయుడు గారి మంత్రి గారిని దృష్టికి తీసుకుపోతా ఉన్నాను అధ్యక్ష. మా ప్రాంతంలో ఒక మినీ మిర్చి యార్డ్ అనేది మా ప్రాంతానికి ఇచ్చే మాట అయితే మా డివిజన్ ప్రాంతంలో రైతుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మా రైతాంగం మీకు జీవితాంతం మా ప్రాంత రైతులు మీకు రుణపడి ఉంటారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. బండారు శ్రావణి గారు.